మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం విశాఖ రేంజ్ పరిధిలోని 5 జిల్లాల్లో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పాయకరావుపేటలో హోంమంత్రి అనిత సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. విశాఖ రేంజ్ పరిధిలోని 5 జిల్లాల్లో 25 రోజుల పాటు సుమారు 500 కిలోమీటర్లకు పైగా సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నట్టు చెప్పారు. మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం పోలీస్ శాఖ ఎంతో కృషి చేస్తోందన్నారు. స్కూల్స్, కాలేజీల్లో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. గంజాయి మత్తులో యువత జీవితాల్ని నాశనం చేసుకోవద్దని హోంమంత్రి అనిత సూచించారు. ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత యువత భవిష్యత్తు అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మందికి ఎలా ఉంటదంటే, ముఖ్యంగా మేము ఇలా చెప్తా ఉంటే మా క్లాస్ రూమ్ లో మా టీచర్లు ఇదే చెప్తారు, బయటకు వచ్చి ఇలాగే చెప్తారు. వీళ్ళు కూడా మంచిగా చెప్పే వాళ్ళు ఏదైనా ఉన్నాయి అనుకుంటే సినిమాలకు వెళ్ళిపోతారు. కేవలం గాంజా మీద నిజంగా చెప్పాలంటే ఒక పోరాటమే చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కలిపి ఒక సెపరేట్ వింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడే చెప్పారు ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చారు, ఎంతమంది విద్యార్థులను టచ్ చేశారు, ఎన్ని రకాలుగా ఏర్పాటు చేశారన్నది. కానీ ఈ రోజు ఈ డ్రగ్స్ అనేది మహమ్మారి నుంచి ఎంతమంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు, జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఒక హోంశాఖ మంత్రిగా నేను చాలా సందర్భాల్లో చూస్తున్నా. ఒక అమ్మాయి మీద ఏదైనా అత్యాచారం జరిగింది, ఒక అమ్మాయిని ఎవరు చిన్న చిన్న పిల్లల్ని చంపేస్తా ఉంటే పోక్సో కేసుల్లో ఇన్వాల్వ్ అయిపోతున్నారు. 18 సంవత్సరాల లోపు ఆడపిల్లల మీద చేసిన, 18 సంవత్సరాల లోపు ఆడపిల్లల్ని చంపినా, రేప్ అటెంప్ట్ చేసినా కూడా అది పోక్సో యాక్ట్ కింద వెళ్తే నాన్ బెయిల్బుల్, బెయిల్ రాకుండానే తిరిగి జైలు శిక్ష పడే సందర్భాలు అంత కఠినంగా ఈ రోజు యాక్ట్లు కూడా చాలా ఉన్నాయి. ఇది ఒక బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ రెస్పెక్టెడ్ డిఐజీ సార్ గోపీనాథ్ జట్టి సార్. మన రేంజ్ మొత్తం 25 days to 30 days మన ఈ సైకిల్ ర్యాలీ పాయకరావుపేట నుంచి శ్రీకాకుళం వరకు మనం ఒక మంచి మెసేజ్ తోనే మనం డ్రైవ్ చేస్తాము. మంచి మెసేజ్ ఏంటి? సే నో టు డ్రగ్స్ అండ్ ఎస్ టు లైఫ్. అది గతం నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ ఈ గాంజాయి విషయం మీద అన్ని చోట్ల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం కల్పిస్తున్నాము. ఇప్పుడు వరకు లాస్ట్ 1 year, 1.5 years లో 3500 పైన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మన అనకాపల్లి జిల్లాలో పెట్టడం జరిగింది.